దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ అంశపు పేరును నేను మీకు తెలియపరుస్తున్నప్పుడు ఇదివరకే ఈ అంశపు పేరులో మరి విషయాలు పాస్టర్ గారు చెప్పారనే ఆ ఆలోచనకి మీరు చోటీయక ఇదే అంశపు పేరులో అనేకమైనటువంటి నూతనమైన విషయాలు, నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి ఈ ఆరాధన ద్వారా తీసుకొని రాబడుతున్నాయి. దయతో ఈ వర్తమానాలను పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని మీరు చేయగలిగితే మీరు విశ్వాసములో స్థిరులుగా బలవంతులుగా ఉండగలరు, క్రీస్తుకి నమ్మకస్తులుగా మీరు బ్రతకగలరు, జీవించగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో 3 విషయాలు నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేయబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏటి 3 విషయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు ఎప్పటికీ మింగుడు పడని బైబిల్ వచనమును గూర్చి ఈ ఆరాధనలో మనం తెలుసుకోబోతున్నాం. ఏమండి, ఒక మరి నాస్తికుడైనటువంటి సత్యాన్ని వేసి ఈ మాటను వాడడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి అర్థాలు కూడా నేను మీకు తెలియపరచబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అనేటటువంటి ఈ మాటకి మరి ఇది మింగుడు పడేదో కాదో కూడా తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు, బైబిల్లోని మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్ర బహు దుర్మార్గంగా ఉందని ఒక మరి నాస్తిక సత్యాన్ని వేసి మరి ఈ మాటను కూడా మరి చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ బైబిల్లో మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్ర మరి దుర్మార్గంగా ఉందా, మరి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ మధ్యకాలంలో సాతాను సువార్త చేయు ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను సమాజపు వారైనటువంటి క్రీస్తు విరోధులు మతాండ అధికార పాండ చూసుకుని క్రైస్తవులు ఎక్కువగా నివసించే గ్రామాలకు వెళ్ళి ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉన్నటువంటి యేసు ప్రభువారు శిష్యులకు చెప్పినటువంటి కొన్ని మాటలను వారు తీసుకొని వాటిని వక్రీకరించి వారు వేరే రూపంలో చెప్పడం జరిగినది. ఏ రూపంలో వారు చెప్పి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, దానికి సంబంధించిన అద్భుత వివరాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. రండి, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి ప్రభువా, మా ఆయుస్సును పొడిగించి నీ సన్నిధిలో మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ అయా, నీ నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించడానికి, అయా నీ వాక్యాన్ని ధ్యానము చేసుకోవడానికి, తలపోసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. జరుగుతున్న ఈ ఆరాధన దీవించండి. ఈ ఆరాధన మేము షూట్ చేసి అయా యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలు నడిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ పక్షముగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన యేసు ప్రభు వారిని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
వాక్యమే నాకు జీవపు మార్గము, నీ సన్నిధే నాకు శరణము అభయము. నీతి సమాధానం నిత్యము నాలో ఉంచుము, నీ కీర్తి ప్రభావం ఈ లోకమంతటా వెదజల్లెదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవేనా దేవుడవు, నీవేనా రాజువు, నీవేనా అధికారి, నీవేనా ఉపకారి, నీవేనా దేవుడవు, నీవేనా రాజువు, నీవేనా అధికారి, నీవేనా ఉపకారి. నీవే నా ప్రాణం యేసు, నీవే నా గానం క్రీస్తు, నీవే నా సర్వం యేసు, నీలోనే ఆనందం క్రీస్తు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరిచి గణపరిచి హెచ్చించిన మిమ్మును బట్టి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మన జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. రండి మనమందరము కూడా మరి ఏకముగా ఏకాత్మతో ఏక మనస్సుతో మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల ఈ వారములో ఆయన చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ఏమండి మరి స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీ స్తోత్రములు, ఆలోచనకర్త నీ స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీ స్తోత్రములు, సమాధానకర్త నీ స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ ఈ ఆరాధనలో నీ నామాన్ని గణపరచడానికి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ తండ్రి నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారైన మీ దీవెనలు దిగనేమని వేడుకొనిచున్నాం. మహోన్నతుడా మీకు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా ఘనత నీకేనయా మహోన్నతుడైన రాజు ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. సదా పాడెదా నా యేసుకు ఆరాధనా స్తుతి పాడుచు కొనసాగెదన్
జీవితాంతమో స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. యుగముల పూర్వము నుండి సర్వ యుగముల వరకు ఆద్యంతము లేని అద్యంత రహితుడవు, ఉన్నవాడను వాడవు, ఉన్నవాడను వాడవు. మారని ప్రేమకు వందనము, ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా. సదా పాడెదా నా యేసుకు ఆరాధనా, స్తుతి పాడుచు కొరసాగెదం జీవితాంతమో జీవితాంతమో. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో ఓ కందని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన మహోన్నతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నా. శ్రమలలో మాకు తోడుగున్న దేవా, ఇరుకుల్లో ఇబ్బందుల్లో మాకు తోడుగున్న దేవా, మమ్మల్ని పోషించిన దేవా, మా ఆరోగ్యాలు దీవించిన దేవా, నీ కాపుదల భద్రత మాకు దయచేసిన దేవా, నీకే మహిమ చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధనను స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో గణపరిచి ఆయన చేసిన మేలుల ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ వాటిని తలపోసుకుంటూ నిండు హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ మేలు చేయలేవు. మనుషుల మాటలు మనకు మోసం చేస్తాయి. మనుషుల మాటలు వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. దేవుని మాటలు మన విశ్వాసాన్ని పెంచుతాయి. ఆ విశ్వాసము ద్వారా మరి దేవుని మనం విశ్వసిస్తూ దేవుని ద్వారా గొప్ప అద్భుతాలు మనం చూడగలం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాటలు ఎవరి మాటలంటే క్రీస్తును గూర్చిన మాటలు మనం వింటున్నప్పుడే మనలో విశ్వాసం అనేది కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, క్రీస్తును గూర్చిన మాటలు మనలో కలుగు చేసే విశ్వాసము మరి గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాలు దేవుని ద్వారా మనం అనుభవించే ఆ స్థితి వైపునకు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు మనతో మాట్లాడే సమయం కనుక ఈ సమయంలో మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకముగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు అందరూ ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసిగా
నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. పరిశుద్ధాత్మ దేవా, మరి పాటలలో ఆరాధనలో తోడుగుని నడిపించిన దేవా, ఆరాధనలో మరి వచ్చిన వారందరినీ అభిషేకించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు దర్శింపబడేటట్లు మీరు కార్యం జరిగించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి వాక్యం ద్వారా వారు తెలుసుకున్న ప్రతి ఆత్మీయ స్థితిని వారి జీవితంలో వారు పాటించి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన కార్యక్రమం మొదటి నుండి ముగింపు వరకు తోడేయమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదే విధముగా భారభరితమైన హృదయముతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబులు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క అంశపు పేరులో అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక ఆయా సందేశాలు వాక్యాన్ని ఆధారము చేసుకొని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తమో సాధ్యమే, దేవునికి ఏవేవి సాధ్యమో ప్రియా దేవుని బిడ్డలారా మరి గత వారం మరి నేను తెలియపరచడం జరిగి ఉన్నది. అందులో మిగిలినటువంటి విషయాలు ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా నేను తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నానంటే, చాలామంది నాస్తికులైనటువంటి సత్యాన్వేషకులు క్రీస్తు పుట్టుకను తప్పుగా చూపించేటటువంటి ప్రయత్నం, క్రీస్తు యొక్క పుట్టుకను మరి తప్పుడుగా ప్రచారం చేసేటటువంటి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. కనుక అలాంటి వారి యొక్క ఆ దుర్బోధల నుండి, కల్పితమైన బోధల నుండి, తప్పుడు బోధల నుండి క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడడానికి ప్రభు సేవకునిగా ప్రభు నాకు ఇచ్చిన ఆత్మ నడిపింపులో నేను చేసేటటువంటి ఈ ప్రయత్నమై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనములో ఉన్నట్లు పాప సహితునిలో నుండి పాపరహితుడు, అంటే పాప సంబంధి అయిన మనిషిలో నుండి మనిషి పరిశుద్ధునిగా పుట్టలేడు, ఇది మనిషికి అసాధ్యం అని గత వారం నేను చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరి ఇదే ఈ మనిషిలో నుండి దేవుడు మానవునిగా పరిశుద్ధంగా పుట్టగలడు, ఇది దేవునికి సాధ్యం అనేటటువంటి విషయాన్ని గత వారం చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరంగా నేను చెప్తూ ఉన్నానంటే, మనిషిలోంచి మనిషి పరిశుద్ధంగా పుట్టడం మనిషికి అసాధ్యం, ఇదే మనిషిలోంచి దేవుడు పరిశుద్ధంగా పుట్టడం ఆయనకి సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే దేవునికి ఏవేవి సాధ్యమైనవో ఆ తెలియపరిచే ప్రయత్నంలోనే ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ గత వారపు ఆరాధనలో ఆ సందేశాన్ని వినలేని వారు ఎవరైనా ఉంటే, చూడలేని వారు ఎవరైనా ఉంటే మీరు విని చూడండి, తద్వారా ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మరి దేవునికి ఇంకా ఏవేవి సాధ్యమైనవో మనం క్లుప్తంగా తెలుసుకొని మరికొన్ని నూతనమైన విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత వారం నేను చెప్పినటువంటి మరి 3 విషయాలకు సంబంధించినటువంటి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులో నుండి మరి ఈరోజు ఈ ఆరాధనలో తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. అంటే గత వారం పరిశుద్ధ ఆరాధనలో మరి ఆ ఆత్మీయ సందేశాన్ని ముగిస్తూ 3 విషయాలు మీ ముందుకి మరి ప్రశ్నల రూపంలో మరి మీ ముందుంచడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వాక్యానుసారమైన సమాధానాలు కూడా ఈ ఆరాధనలో తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. అవేవేవో ఒకసారి మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. అందులో మొదటిది ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు ఎప్పటికీ మింగుడు పడని బైబిల్ వచనమును గూర్చి మనం తెలుసుకోబోతున్నాం. బైబిల్లోని మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్ర బహు దుర్మార్గంగా ఉందని ఒక నాస్తిక సత్యాన్వేషి అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో ఈ ఆరాధనలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఎవరి పాత్ర గొప్పదో కూడా మనం తెలుసుకుందాం.
అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో సాతాను సువార్త చేయు సాతాను సమాజపు వారైనటువంటి క్రీస్తు విరోధులు ప్రియా దేవుని బిడ్డలారా మత అండ అధికార అండ చూసుకొని ఏమండి క్రైస్తవులు ఎక్కువగా నివసించు గ్రామాలకు వెళ్ళి ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను తీసుకొని వాటిని వారి యొక్క మరి సాతాను సువార్తగా ఉపయోగించే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఇది ఎటువంటి సువార్తయో మనం తెలుసుకుందాం. యేసు ప్రభువారు చెప్పిన మాటలను వీరు ఏ విధంగా వక్రీకరించి చెప్పుచున్నారో కూడా మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఇంతకీ యేసు ప్రభువారు ఏమండి మరి ఈ సందర్భంలో చెప్పిన మాటల యొక్క వివరణ భావాన్ని కూడా మనం తెలుసుకుందాం. అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన చెప్పిన మాటల యొక్క వివరణ అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా మనం దేవునికి సమస్తము సాధ్యమే అనేటటువంటి విషయాల్లో భాగంగా ఏవేవి ఆయనకి సాధ్యమైనవో ఆ మిగిలిన విషయాల సమయంలో ప్రభు సేవకనగా నేను మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుండి కానానుకు అంటే వాగ్దాన దేశమైనటువంటి అబ్రహాం ఇస్సాకు యాకోబులతో దేవుడు చేసిన ఆ నిబంధన దేశమైన వాగ్దాన దేశానికి ఏమండి ఇశ్రాయేలు ప్రజలను ఏమండి సీనాయి అరణ్య ఆ ప్రాంతంలో వారు నడిపిస్తున్నప్పుడు, వారు ప్రయాణము చేస్తున్నప్పుడు ఏమండి ఆ అరణ్య ఆ మార్గములో వారు ఆకలి కొన్నారంట ఒక సందర్భంలో. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చిన దేవునిగా మనం చూస్తుంటాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 13-16 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. ఇది ఎవరికి సాధ్యం అంటే దేవునికే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పటిలాగా ఆనాడు ఏమండి మరి హోటల్స్ కానీ టిఫిన్ కొట్లు కానీ లేకపోతే అందుబాటులో ఏమండి ఆ ఒక ఆకలిని తీర్చుకునే ఆహార సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఏమండి ఫెసిలిటీస్ అంటే సౌకర్యాలు అనేవి సదుపాయాలు అనేవి ఆనాడు ఏమండి ఐగుప్తు నుండి కానానుకు వాగ్దాన దేశమైనటువంటి కానానుకు సేనాయి అరణ్యములో ప్రయాణం చేసే ఇశ్రాయేలుకు అందుబాటులో ఏవి కూడా లేవు ప్రియా దేవుని బిడ్డలారా. అది అరణ్య మార్గం ప్రియా దేవుని బిడ్డలారా, క్రూర మృగాలతో నిండి ఉండే ప్రాంతాలు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి శత్రువులు ఎప్పుడు ఏ విధంగా విరుచుకుపడతారో తెలియలేని పరిస్థితి. అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుడు తన ప్రజలను ఏర్పరచుకున్నాడు గనక, దేవుడు తన ప్రజలను కోరుకున్నాడు గనక వారి కొరకు అరణ్యములో ఏమండి గొప్ప అద్భుతాలు ఆయన చేసి ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ అద్భుతాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి వారి ఆకలి తీర్చడానికి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి యొక్క ఆకలిని తీర్చినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇది ఎవరికి సాధ్యం అంటే దేవునికే సాధ్యము ప్రియా దేవుని బిడ్డలారా. అంటే సౌకర్యాలు లేని స్థలములో, సదుపాయాలు లేని స్థలములో కూడా ఏమండి మనిషి ఆకలిని తీర్చగలిగిన సర్వశక్తిమంతుడు ఏమండి పాత నిబంధన కాలంలో ఏమండి యెహోవా, క్రొత్త నిబంధన కాలంలో ఆ యెహోవాయే యేసుక్రీస్తు, ఆయనకే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, బండ నుండి మధుర జలాలను రప్పించి ప్రియా దేవుని బిడ్డలారా వారి దాహాన్ని అరణ్య మార్గములో తీర్చిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి 7 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, పగలు మేఘస్తంభములో నుండి ఏమండి రాత్రి అగ్ని స్తంభములో నుండి ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఏమండి ముందు నడిచినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారు అరణ్యములో నడుస్తున్నప్పుడు వారి వస్త్రములు పాతగిలలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 4వ వచనం, 29వ అధ్యాయము 5వ వచనము ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఇది ఎవరికి సాధ్యం అంటే ఏమండి మరి యెహోవాకి మాత్రమే, యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఆయన దేవుడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు నాస్తికులైనటువంటి సత్యాన్వేషకులు ఏమండి ఈ విషయాలు నాస్తికులు తప్పక తెలుసుకోవాలి. ఏమండి మనుషులకు ఏమండి ఇవి అసాధ్యమే, దేవునికి సమస్తం సాధ్యం. ఏమండి విశ్వాసము ద్వారా దేవుని శక్తిని మనం తెలుసుకోగలం, విశ్వాసము ద్వారా దేవుని అద్భుతాలు మనం చూడగలం.
మరి విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు మనం చూడలేం. ఒకవేళ విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు అనుభవిస్తున్న వారు దేవుడు ఉన్నాడు, ఆ యేసుప్రభు నా పట్ల కార్యాలు చేశారన్న నాస్తికులైన వారు నమ్మరు. కారణం ఏంటంటే దేవుడు లేడని ఆ ఒక నిర్ణయంతో వారు ఉంటూ ఉంటారు కనుక దేవునికి సంబంధించిన ఏ విషయాలు వారు నమ్మరు. సరికదా దేవుని విషయాలను చులకనగా తేలికగా విమర్శగా మాట్లాడడం, దూషించడం వారు చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ దేవుడు వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. వారి యొక్క ఆత్మలు కూడా ఆయన ఊపిరి ద్వారా వారు జీవాన్ని పొందారు. వారికి కూడా దేవుడు కడవర దినాల్లో ఈ యొక్క సందేశము ద్వారా ఈ విషయాలు వారికి తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, నాకు సమస్తము సాధ్యము అని ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లో ఉన్న దేవుడు ఆయన ఈ యొక్క ఆరాధనలో ఈ సందేశము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భౌతిక ప్రపంచంలో మనుషులకు అసాధ్యమైనవన్నీ యెహోవాకు లేక యేసుక్రీస్తుకి ఆయనకి సమస్తం సాధ్యం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పాపుల కొరకు ప్రాయశ్చిత్త బలిగా తన్ను తాను అర్పించుకొనుటకు దేవుడే మానవునిగా ఈ భూలోకంలోనికి వచ్చుట అది యేసు ప్రభువుకి మాత్రమే సాధ్యం, అంటే దేవునికి మాత్రమే సాధ్యం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరణించి సమాధిలో 3 దినాలు మరణ స్థితిలోనే ఉండుట దేవునికి అంటే యేసు ప్రభువుకే సాధ్యం. కారణం ఏంటంటే ఆయనే దేవుడు గనుక ఆయనకే సాధ్యం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. 3వ దినమున తాను చెప్పినట్టే తిరిగి లేచుట దేవునికే సాధ్యం, అంటే యేసు ప్రభువుకే సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరణమును జయించుట, పునరుద్ధానము తిరిగి లేచుట దేవునికి క్రీస్తుకే సాధ్యం. తన్ను విశ్వసించి వారి పాపాలను క్షమించుట వారికి నిత్యజీవం ఇచ్చుట దేవునికే సాధ్యం, అంటే క్రీస్తుకే సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. నేను ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. యెహోవాయే యేసుక్రీస్తు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనే దేవుడు, ఆయనకే సమస్తము సాధ్యం. ఆయనే ఒకడైనటువంటి దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, 40 రోజులు పునరుద్ధాన మహిమ దేహముతో నుండి పరలోకమునకు ఆరోహణమవుట దేవునికే క్రీస్తుకే సాధ్యం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3:11 మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 21:25 వ్రాయబడి ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు చేసిన అద్భుత కార్యాలు వ్రాయుటకు భూలోకమైన చాలని అన్ని అద్భుతాలు యేసు ప్రభు దేవునికే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతటి ఘోర పాపినైనా క్షమించగల మనస్సు యేసు ప్రభు దేవునికే సాధ్యము. హింసించు వారిని క్షమించమని ప్రార్థించుట క్రీస్తు దేవునికే సాధ్యము. హింసించు వారిని ప్రేమించుట, సహించుట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి జీవము కలిగిన దేవుడైన క్రీస్తుకే సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, విలువలతో కూడినటువంటి జీవితం మరి జీవించుట అది క్రీస్తుకు మాత్రమే సాధ్యము, అంటే దేవునికే సాధ్యము. సామాన్య మనిషిని గొప్పగా గౌరవించుట అది దేవునికే సాధ్యము. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకే సమస్తం సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న యెహోవాకు లేక యేసుక్రీస్తుకు లేక యేసుక్రీస్తే యోహాను సువార్తలో మనం చూస్తాం, మెస్సియాగా మనం చూస్తూ ఉంటాం. ఆయనకి సమస్తము సాధ్యమా కాదా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి సమస్తము సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యేసుక్రీస్తు ఒకరే అని బైబిలు చెప్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 3:3 మీరు కలిపి చదివితే యెహోవాయే యేసుక్రీస్తు అనే విషయం మనకి తెలియపరచబడుతుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి మరి ఈ నాస్తికులైనటువంటి సత్యాన్వేషకులు మరి ఆ క్రీస్తు పుట్టుకను వారు ఏం చేస్తూ ఉన్నారంటే రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. మనిషిలోంచి పుట్టిన మనిషిగా పుట్టిన క్రీస్తు పరిశుద్ధుడు ఎలా కాగలడు? కానీ ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు మనిషి ఆకారాన్ని దాల్చి మానవుల పాపాల కొరకు పుట్టాడు. ఈ విషయాన్ని గమనించండి. ఆయన దేవుడు మరి రోమీయులకు రాసిన పత్రిక 9:5 మనం చూస్తూ ఉంటాం. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్, నమ్మండి అనే విషయాన్ని పౌలు గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, శరీరమును బట్టి సర్వమానవాళి పాపాల నిమిత్తమై యూదుల్లోంచి ఆయన సర్వమానవాళి పాపాల నిమిత్తమే బలిగా
తను తాను అర్పించుకోవడానికి యూదుల్లోంచి తాను ఏర్పరచుకున్న ప్రజల్లోంచి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆయనకి సమస్తము సాధ్యమే. ఇదే ఈ మనిషిలోంచి పరిశుద్ధంగా పుట్టుట ఆయనకి సాధ్యమని నాస్తికులైన సత్యాన్వేషకులు తప్పక తెలుసుకోవాలి. ఈ నాస్తికులైన సత్యాన్వేషకులను అనుసరిస్తున్న వారు కూడా తెలుసుకోవాలి. అలాంటి వారి ద్వారా ఏమైనా తప్పుడు బోధలు వింటున్నటువంటి క్రైస్తవ బిడ్డలు కూడా తప్పక తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలంటే యేసు ప్రభు దేవుడు, ఆయనకి సమస్తం సాధ్యం. మనిషిలోంచి పరిశుద్ధునిగా పుట్టగలిగిన ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకి సాధ్యమని, ఆయన సమర్థుడని తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఏమండి మరొక విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏటి విషయం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి క్రైస్తవులకు ఎప్పటికీ మింగుడు పడని బైబిల్ వచనం అని ఒక నాస్తిక సత్యాన్వేషి చెప్పారు. ఇంతకీ ఈ మింగుడు పడని బైబిల్ వచనం మరి ఏదో మనం తెలుసుకుందాం. అసలు ఇంతకీ దాని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. అది మింగుడు పడనిదా లేక మింగుడు పడేదో మనం తప్పక తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు మింగుడు పడని బైబిల్ వచ్చును, అత్యంత దారుణమైన వచ్చును, అత్యంత ఇబ్బందికరమైన వచ్చును, మంచి భాష ఉపయోగించబడని ఏమండి మరి వచ్చును ఏ వచ్చునో మనం తెలుసుకోకముందు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఈ విషయాలను ప్రస్తావించినటువంటి నాస్తికుల గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి చాలామంది దేవుని విమర్శిస్తున్నారు, దేవుని నోటి నుండి వచ్చిన మాటల్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని విమర్శిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు లేడని నమ్మేటటువంటి నాస్తికుడు ఏమండి నాకు తెలిసి ప్రియా దేవుని బిడ్డలారా దేనిని నమ్మడు అని ఏమండి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ని విమర్శిస్తున్నారు, బైబిల్ ఉన్న దేవుణ్ణి విమర్శిస్తున్నారు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ క్రైస్తవులను కూడా రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. ఎవరు అంటే ఈ నాస్తికులైన సత్యాన్వేషకులు. ఈ విషయాలు గమనించాను. వారే ఈ విషయాలన్నింటినీ తీసుకుని వచ్చి ఈ విషయాలను రకరకాలుగా మరి ప్రచారం చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. వారికి తెలిసి చేస్తున్నారా అంటే తెలియక చేస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. కనుకనే ఈ వివరణ అంతా కూడా ఈ ఆరాధన ద్వారా క్రీస్తుని కలిగిన క్రైస్తవులకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి ప్రతి మనిషిలో ఈ యొక్క నమ్మకము అనేటటువంటి ఏమండి ఆ ఒక గొప్ప లక్షణాన్ని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే ప్రతి మనిషిలో ఈ నమ్మకం అనేటటువంటి గొప్ప లక్షణాన్ని దేవుడే పెట్టాడు. ఈ విషయాన్ని గమనించండి. ఇంతకీ ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి మనలో ఉన్నటువంటి ఊపిరి ఏమండి అది దేవుని వలనే కలిగిందని, మనలో మనం అనుభవిస్తున్న జీవం అది దేవుని వలనే కలిగిందని, ఏమండి మన నిర్మాణకుడైనటువంటి సృష్టికర్తను మనం తెలుసుకోవడానికే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయన్ని నమ్మడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి నమ్మకం అని, విశ్వాసం అని ఒక గొప్ప లక్షణాన్ని దేవుడు మనలో పెట్టాడు. కానీ ఈ నాస్తికులు అంటారు దేవుడు లేడని వారు మాట్లాడడం జరుగుతుంటుంది. ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుడు మనిషిలో పెట్టినటువంటి ఆ నమ్మకత్వం ద్వారా తన యొక్క ఏమండి ఊపిరికి జీవానికి తనలో ఉన్న దేవుని యొక్క ఊపిరి ద్వారా కలిగిన ఆత్మకు ఏమండి తను అనుభవిస్తున్న ఏమండి ఆ జీవానికి మూలాధారమైన దేవుణ్ణి ఆ ఒక నమ్మకత్వం విశ్వాసం ద్వారా తెలుసుకోవాలనే గొప్ప లక్షణాన్ని మనిషిలో పెట్టారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ ఊపిరిని అంతేకాకుండా ఈ జీవాన్ని ఏమండి మనకిచ్చినటువంటి ఏమండి దేవుణ్ణి దానికి ఆధారమైనటువంటి దేవుణ్ణి ప్రియా దేవుని బిడ్డలారా నేడు ఈ నాస్తికులైన వారు ఏం చేస్తున్నారు ఏమండి విమర్శిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దూషించడం కూడా జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ఇలాంటి వారందరూ కూడా తప్పక తెలుసుకోవలసినటువంటి ఏమండి విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మనకు మనంగా మనల్ని మనం నిర్మించుకోలేదు, కానీ మనల్ని నిర్మించిన దేవుడు ఉన్నాడు అనే విషయం బైబిలు చెప్తుంది. కనుక దేవుని వాక్యంలో చూస్తాం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా
కలుగలేదు అని రాయబడి ఉంటుంది. కనుక దేవుడే మానవుణ్ణి కలుగు చేశాడు. మానవుడు ఈరోజు జీవిస్తున్నాడంటే మానవుని యొక్క జీవానికి మూలాధారం దేవుడే. కానీ అటువంటి దేవుణ్ణి నమ్మకపోవడం సరికదా? అంతేకాదు అటువంటి దేవుని మీద, ఆయన మాటల మీద విమర్శలు చేయడం చాలా బాధాకరమైన విషయం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని వాక్యాలు తీసుకుని విమర్శిస్తున్నారు. అయితే ఆ వాక్యాలలో ఉన్నటువంటి విషయాలను వారు ఏం చేస్తున్నారంటే వారిలో ఉన్నటువంటి నాస్తిక జ్ఞానముతో మానవ జ్ఞానముతో ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు అపనమ్మికతో కూడిన జ్ఞానముతో వారు ఏం చేస్తున్నారు ఆలోచన చేస్తూ విమర్శించడం జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది సరైనటువంటి విధానము కాదని మరి ప్రభు సేవకునిగా నేను వారికి తెలియపరుస్తున్నాను. ఇది ఒక గొప్ప లక్షణం కూడా కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు తప్పక నాస్తిక సత్యాన్వేషకులు విమర్శ చేసే, దేవుని దూషించే, దేవుని మాటలను అవహేళనగా మాట్లాడే నాస్తిక సత్యాన్వేషకులు తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నాస్తిక సత్యాన్వేషి 137వ కీర్తన 9 ఆ చరణాన్ని గురించి ఆయన ఏమని మాట్లాడాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, అత్యంత దారుణమైన మరి వచనమని ఆయన మాట్లాడాడు. అంతేకాకుండా ఆయన అంటూ ఉంటాడు ఇది క్రైస్తవులకు ఇప్పటికీ ఇబ్బందికరమైన వచనం అంట. మరి ఏ క్రైస్తవులు ఈ వచనాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ క్రైస్తవునికి ఈ వచనం మింగుడు పడలేని వచనమో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవులకు ఈ యొక్క వచనములు, ఈ చరణములో ఉన్న విషయాలన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెలియక విమర్శించినటువంటి ఈ యొక్క నాస్తిక సత్యాన్వేష తప్పక ఈ వివరణ ద్వారా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇలాంటి నాస్తికులను అనుసరించేవారు కూడా తప్పక తెలుసుకోవాలి. నాస్తికులైన వారిని అనుసరించే క్రైస్తవులు కూడా లేకపోలేదు, అవిశ్వాసులైన క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. అలాంటి వారు కూడా తెలుసుకోవాలి ఈ విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 137వ ఈ కీర్తన మరి రాజుల 2వ గ్రంథం ఆ ఒక 25వ అధ్యాయములో వర్ణించబడినటువంటి సంఘటనల తరువాత పాడిన కీర్తన లేక రాసిన కీర్తనై ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ 137వ ఈ కీర్తన 9వ చరణములో ఈ నాస్తిక సత్యాన్వేషి చెప్పిన ఆ ఒక మింగుడు పడని దారుణమైన వచనం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అనేటటువంటి ఈ మాటను ఆయన ఏమన్నాడంటే క్రైస్తవులకు మింగుడు పడని వచనం, అత్యంత దారుణమైన వచనము, మంచి భాష ఉపయోగించబడని వచనం, చరణం అని చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ దీని అర్థం ఏంటో మనం తప్పక ఈ సమయంలో మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వచ్చిన ఈ భాగపు అర్థము మనం తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే యాత్ర కీర్తన 137 8వ ఆ చరణాన్ని ఒకసారి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు, పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియరా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలను కొద్దిగా లోతుగా మనం ఆలోచన చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 137వ కీర్తన ఈ రచయిత కీర్తనకాడైన దావీదుగా మనం చూస్తూ ఉంటాం. ఈయన యోధా సంతతికి చెందినవానిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 137వ కీర్తన కీర్తనలో బబులోను ప్రస్తావన మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బబులోను వారు విగ్రహారాధికులని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు ఇతర విశ్వాసాలకు చెందినవారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే మరి ఈ కీర్తన రచయిత దావీదు యూదుడని మనం చెప్పుకున్నాం గనుక, యోధా ఆ గోత్రము సంతతిలోంచి ఆయన పుట్టాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యూదులు ఆత్మస్వరూపైనటువంటి దేవుని ఆరాధించే ఆరాధికులని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులు వారికి వారిగా దేవుళ్ళు నిర్మించుకొని వాటికి పేర్లు పెట్టి ఆరాధన చేసేవారిగా ఈ బబులోను ప్రజలను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరి దేవుని ప్రజలైన యూదులు ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం చూస్తూ ఉంటాం. ఆ దేవుణ్ణి వారు నిర్మించలేదు, ఆ దేవునికి వారి పేరు
పెట్టలేదు. ఆ దేవుడే ఏమండి మరి తన ప్రజలైన వారిని సర్వమానవాళిని నిర్మించిన నిర్మాణకుడు, ఆయన ఊపిరి జీవాన్ని అనుగ్రహించిన దేవుడు. ఆయన్ని మనం చెప్పుకుంటున్నాం యెహోవా, యెహోవా, యేసుక్రీస్తు మెస్సియా అనే ఈ పేర్లు ఒకే దేవునికి పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒకే దేవునికి పెట్టబడిన పేర్లుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఇంతకీ మనం చదువుకున్నటువంటి 137వ కీర్తన ఆ ఒక 9వ చరణంలో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అనేటటువంటి ఈ మాట అర్థాన్ని మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే బబులోను వారు యోధా వారి మీదకు వచ్చి వారిని ఓడించి వారిని చెరకు బందీలుగా తీసుకొని పోతూ వారి సమస్తాన్ని అనగా ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేము పట్టణమును దేవాలయాన్ని నాశనము చేసి యోధా వారి పిల్లలను హింసించి వారిని చంపడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, వారిని చంపడం జరిగింది. ఈ విషయాలు గమనించండి. అయితే దీని విషయమై యోధా వారికి న్యాయం దేవుని వలన ఏమండి చేకూర్చబడాలని ఏమండి మరి యొక్క రచయిత మొరపెట్టడం మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఎవరంటే దావీదు మొరపెడుతున్నాడు, న్యాయము జరగాలని మొరపెడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే మనం చూస్తుంటాం 137వ కీర్తన యాత్ర కీర్తన 8వ చరణంలో పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు అని ఏమండి ఈ రచయిత ఈ యొక్క చరణంలో పాడినట్లు ఏమండి ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి యోధా వారిని పాడు చేసింది ఏమండి మరి బబులోను అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు బబులోనికి ఏమండి మరి ప్రతీకారము చేయు ఏమండి ఆ స్థితి కొరకు దేవుని దగ్గర ఏం చేస్తున్నారు? దావీదు ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎలానంటే మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోధా వారికిని వారి పిల్లలకునో ప్రియా దేవుని బిడ్డలారా బబులోను రాజు వారి సైన్యాలు ఏ విధంగా చేశాయో ఏమండి వారి పిల్లల విషయమై అలానే జరగాలని దేవుని యొద్ద న్యాయము కొరకు మొర్రపెట్టుచున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దైవ కోణములో ఈ విషయాలను మనం ఆలోచన చేయాలి కానీ ఏమండి మరి అక్షరార్థంగా తీసుకొని రకరకాలుగా వీటిని విమర్శించడం సరైన పద్ధతి కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. మరి ఇందులో ప్రియా దేవుని బిడ్డలారా మింగుడి పడని విషయమో ఏమున్నది? అత్యంత దారుణమైన విషయం ఏమున్నది? ఏమండి అత్యంత ఇబ్బందికరమైన విషయం ఏముంది? మంచి భాష ఉపయోగించబడని ఏమండి పదం ఏముంది? ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుల పాలిటి ఇబ్బందిగా మారినటువంటి వచనంగా ఏముంది? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, నిజానికి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్షరార్థంగా మనం చూస్తే రాజైనటువంటి దావీదు బబులోను వారి పసిపిల్లలకు ఏ హాని ఏ కీడు కూడా ఆయన తలపెట్టలేదని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం నిర్గమకాండం 21వ అధ్యాయము ఏమండి 23, 24లో మనం చూస్తున్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఏమండి మరి ఆ ఒక హింసకు ప్రతిహింస చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అది ధర్మశాస్త్ర ప్రకారంగా చేయాలి. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే న్యాయము కొరకు దేవుని దగ్గర మొరపెడుతూ దేవునికే విడిచిపెడుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దావీదు కాలంలో ధర్మశాస్త్రం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర ప్రకారం ఏమండి తప్పుకేటవ్వాలి, శిక్ష పడాలనేదే ఏమండి న్యాయము జరగాలనేదే. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి అది తప్పక చేయాలి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా దావీదు తనకు తానుగా ఏమండి ఆ ఒక ప్రతిదాడి చేసే ప్రయత్నము చేయకుండా ప్రియా దేవుని బిడ్డలారా దావీదు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తూ దేవుడే తన ప్రజలైన యోధా వారికి ఏమండి జరిగిన అన్యాయం విషయంలో ఏమండి వారి పసిపిల్లలను అన్యాయముగా బబులోను వారు హింసించి చంపివేశారు, న్యాయము జరగాలని ఆయన విజ్ఞాపన చేస్తూ దేవునికి విడిచిపెట్టినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 137వ కీర్తన 7వ చరణంలో మనం చూసినట్లయితే యోదోము వారు అంటే యాకోబు యొక్క అన్న యాసావు సంతానం. ఈ విషయాన్ని గమనించండి. వారు యూదులకు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దాయాదులు అని ఆదికాండం 25వ అధ్యాయం 24, 34లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే బబులోను వారికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు వారికి సహాయపడవలసింది పోయి ఎవరు? యాసావు సంతతి అయిన యోదోము వారు
ఏమండి యోధా వారికి సహాయపడవలసింది పోయి ఇశ్రాయేలు వారి ఓటమికి వారు ఏంటారంట, సంతోషించారంట. ఈ విషయాలు గమనించండి. ఈ విషయంలో కూడా ఏమండి న్యాయం కొరకై ఏమండి మరి దావీదు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు, ఏమండి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డారా, నీవే ప్రతీకారము చెయ్యయ్యా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి ఈ విషయాలు గమనించండి. ఎలాంటి పరిస్థితుల నడుమ న్యాయము కొరకు భక్తుడు దేవుని యొద్ద ఏమండి విజ్ఞాపన చేయుచున్నాడో మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి నేటి దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో కూడా మనం చూస్తుంటాం, సేవకుల కుటుంబాల్లో మనం చూస్తుంటాం, ఏమండి మరి అవిశ్వాసుల కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి మరి ఇలాంటి పరిస్థితులు ఏమండి నేటి దినాల్లో కూడా మనం చూస్తున్నాం. ఎలాంటి పరిస్థితులు అంటే దేవుని ప్రజల పక్షముగా నిలవబడవలసిన పరిస్థితి పోయి చాలామంది ఏం చేస్తారంటే ఏమండి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లోకస్తులతో చేయి కలిపి, ప్రియా దేవుని బిడ్డారా, దేవుని ప్రజలు రకరకాలుగా శ్రమలు ఇబ్బందులు ఏమండి పడ్డానికి కారకులుగా ఏమండి మరి క్రైస్తవ విశ్వాసుల్లో కొంతమంది ఉన్నారు, క్రైస్తవ సేవకుల్లో కూడా కొంతమంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి అలాంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఏమండి మరి యొక్క విరోధుల ద్వారా, వ్యతిరేకుల ద్వారా, అవిశ్వాసులతో కలిసి దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతికే వారిని రకరకాల శ్రమలకు, బాధలకు, హింసలకు గురి చేస్తూ వారు బాధపడుతున్నప్పుడు, ఖచ్చితమైన క్రైస్తవ బిడ్డలు బాధపడుతున్నప్పుడు, ఖచ్చితమైన క్రైస్తవ సేవకులు బాధపడుతున్నప్పుడు ఏమండి సంతోషిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే దేవుని వాక్యం చెప్తుంది సామెతలు 17:5లో ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఏమండి ఎంచబడాడు అని మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడే ఏమండి మరి నిర్దోషిగా ఎంచడంటండి. ఏమండి మరి దేవుని ప్రజలు ఏమండి బాధలు అనుభవిస్తున్నప్పుడు వారి విషయమై ఏమండి సంతోషించేవారు ఉంటూ ఉంటారు. క్రైస్తవ కుటుంబాల్లో కూడా కొంతమంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇది సరైన ఆత్మీయత కాదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి సొంత కుటుంబ సభ్యులే లేక సొంత రక్త సంబంధులే ఏమండి ఆ శ్రమలు, హింసలు, ఏమండి బంధకాలు, మరణకరమైనటువంటి పరిస్థితులు, దుఃఖకరమైనటువంటి ఏమండి ఆ యొక్క పరిస్థితులు ఏమండి ఆ సొంత కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి కలుగుతూ ఉన్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, సొంత కుటుంబాల్లో ఈ యొక్క యాసావు లేక ఏదోము లాంటి ఏమండి ఈ యొక్క ఏదోమీయులు లాంటి సంతతి కలిగినటువంటి మనుషులు ఏటవుతుంటారంట, సంతోషిస్తూ ఉంటూ ఉంటారంట. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇలాంటి వారికి కూడా తగిన బుద్ధి చెప్పు నాయనా అని చెప్పి ఇక్కడ భక్తుడు ఏమండి న్యాయం కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, హింసకు ప్రతి హింస ఏమండి మరి చేయమని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుడే మోషే ద్వారా ఏమండి సంఖ్యాకాండం 31:1-3 వరకు రాయబడిన వాక్య వచనాలు చెప్పినట్లు మనం చూడగలం. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 32, 35, 41, 43 వచనాలు, గలతీ 6:7, కీర్తనలు 18, 25, 26 వచనాల ద్వారా ఈ విషయాలు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతి హింస చేయడి అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు పిలుపును ఇచ్చినప్పుడు అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే వారి సైన్యాలతో వెళ్ళి మిద్యానీయులను హతమార్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ చరిత్ర తెలిసినటువంటి రాజు అయినటువంటి దావీదు ఇలాంటి నిర్ణయాన్ని కూడా ఆయన తీసుకోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా ఏమండి ఆయనకే ఏమండి విడిచిపెట్టాడో న్యాయము ఆయనే చేయనట్లు ప్రియా దేవుని బిడ్డలారా విజ్ఞాపన ద్వారా మొరపెట్టినట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ ఒక పగ తీర్చుటయు అది దేవుని పని అని మనం తెలుసుకోవాలి. పగ తీర్చుకొనుట, ప్రతిఫలం ఇచ్చుట శత్రువులకి, విరోధులకి అది దేవుని యొక్క పని. ప్రియా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 32, 30 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మనం చేయవలసిన పని ఏంటంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా మేలు చేత కీడును జయించాలి. ఏమండి పగ తీర్చుకునే పని దేవునిది కనుక దేవునికే మనం విడిచిపెట్టాలి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఈ యొక్క 137వ కీర్తన 9, 8 చరణాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంతకీ ఈ విషయాలు మింగుడు పడలేనివా, మింగుడు పడేవా అంటే ప్రియా దేవుని బిడ్డలారా చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ అర్థాలు ఈ యొక్క వాక్య చరణాల్లో మనకు కనబడుతున్నాయి. ఈ విషయాలు తెలుసుకోలేని వారు, బైబిల్ వాక్యాలు తెలుసుకోలేని వారు ఈ మాటలను తీసుకొని రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. పిల్లలు ఆ మాటలను విని మరి ఇది ఒకవేళ ఈ మాట తప్పేనేమో, ఈ మాట ఎందుకు రాయబడి ఉందని ఆలోచనకి క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు చోటు ఇవ్వకుండా
దానిలో ఉన్న ఆత్మీయ విషయాలను ఆత్మీయ కోణంలో తెలుసుకొని మీ విశ్వాసాన్ని ఏమండి క్రీస్తులో కొనసాగిస్తూ దాన్ని కాపాడుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రకమైన ఆత్మీయతను కలిగి ఉండమని ఏమండి ఈ సందర్భాల ద్వారా ప్రభు మనతో మాట్లాడారో అటువంటి ఆత్మీయతను కలిగి మనం ప్రభువులో ముందుకి సాగిపోదాం. వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరికొన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన విషయాలు వచ్చే ఏమండి ఆరాధనలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు ఈ వర్తమానాన్ని ఈ ఆత్మీయ విషయాలను మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి ఆత్మీయ విషయాలు, దైవ సత్యాలు మనం తెలుసుకుని ఉన్నాం. దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన బోధ మనం విని ఉన్నాం. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, దైవ సంబంధమైనటువంటి మర్మయుక్తమైనటువంటి విషయాలు ఏమండి ప్రతి వారం ఈ పరిశుద్ధ ఆరాధనలో మీ ముందుకు తీసుకొని రాబడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ యొక్క వీడియోలు మీరు చూస్తూ ఈ వీడియోల్లో మేము పెడుతున్నటువంటి ఈ ఆరాధన సంబంధించిన వర్తమానాలు వింటూ ఏమండి క్రీస్తులో లోతుగా స్థిరపరచబడి తప్పుడు బోధల నుండి, దుర్బోధల నుండి మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. రండి, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, ఇప్పటివరకు ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ఎన్నో విలువైన విషయాలు దయగలిగిన దేవా, ఈ కాలములో కాలానుసారమైనటువంటి ఆయా పరిస్థితులను బట్టి, కాలానుకూలమైనటువంటి పరిస్థితులు ఇగో ప్రభా, ఆ సందర్భంగా అయా ఎన్నెన్నో విషయాలు మేము ధ్యానము చేసుకుంటూ ఈ కాలంలో అయా తప్పుడు బోధల నుండి, అబద్ధ బోధల నుండి మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మదేవా అయా నీ ఆత్మ బోధ మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించి మరణం వరకు నమ్మకస్తులుగా నీలో వారి జీవితాన్ని నడిపించమని, నీ పరలోక దీవెనలు నిండుగా సమృద్ధిగా వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మరుదున ఆహారం నడు మాకు దయచే, మారణ స్థలం క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కీడుడి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు వరకు పొందిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించు కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చు, ప్రభేశ్వ రక్తమే ఇచ్చు, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమో ఈ మాయి మీద కృమారించుమో దేవా, క్రమరా ప్రేమ వర్షంబోల్ కృమారించుమో దేవా. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మాలాటి విశ్వాస సేవకులను మీరు ప్రోత్సహించడం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని రాజ్య సువార్త ఖచ్చితమైన వాక్యానుసారమైన విషయాలు మీ ముందుకి తేబడతాయి, అనేకులకు అందించబడడానికి అవకాశం ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస పరిచర్యలో మీ మట్టుకు మీరు పాలిభాగస్తులే తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు మీ కుటుంబాలు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నూరొంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్. నా సర్వం నీవే దేవా.
ఉండిపో